స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కి సంబంధించి ఉన్నటువంటి అంశాలను ఒకటే వీడియోలో చర్చించుకోబోతున్నాం. సాధారణంగా భూమికి ఉన్నటువంటి సహజమైనటువంటి కృత్రిమ ఉపగ్రహం చంద్రుడు. మరి ఈ చంద్రుడు భూమి నుండి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అన్న విషయం మీకు తెలిసిందే. మరి ఇక్కడ సూర్యుని నుండి హీలియం 3 ఇంధనం అనేది భూమి వైపు వస్తూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అనేది దాన్ని అడ్డుకుంటుంది. చంద్రుని మీద ఆ వాతావరణం లేదు కాబట్టి చంద్రుని మీద హీలియం 3 అనేది చాలా పుష్కలంగా ఉంది అని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేసినారు. అదేవిధంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే సూర్యుని కాంతి పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం మాత్రమే మనకు అగుపిస్తుంది కాబట్టి చంద్రుని యొక్క రెండవ వైపు సూర్యుని కాంతి పడట్లేదు కాబట్టి అది మంచు చేత కప్పబడి ఉండొచ్చును. కాబట్టి ఆ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద నీటి జాడ ఉండవచ్చును అని చెప్పేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి మనమే కాకుండా రష్యా శాస్త్రవేత్తలు లూనా అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా, అదేవిధంగా అమెరికా వాళ్ళు అపోలో అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా, యూరోప్ వంటి ప్రోగ్రాం ద్వారా చంద్రుని మీదకి వెళ్ళడం జరిగింది. మరి మనం భారతదేశం చంద్రుని మీదకి చంద్రయాన్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మనము చంద్రుని యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడితే మనము వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే 10 రెట్లు తక్కువ ఖర్చు పెట్టి చాలా విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్న ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, భారత అంతరిక్ష విభాగంతో కలిసి మరి చంద్రయాన్ 1ను 2008లో, చంద్రయాన్ 2ను 2019లో, చంద్రయాన్ 3ని 2023లో ప్రయోగించడం జరిగింది. మరి ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. రండి, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 మన రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ చూడండి. చంద్రయాన్ 1ని మనము తీసుకెళ్లినటువంటి రోదసి నౌక PSLV-C11, చంద్రయాన్ 2ను తీసుకెళ్లింది GSLV-MK3 అన్నమాట. చంద్రయాన్ 3ను తీసుకెళ్లినటువంటి రోదసి నౌక రాకెట్ అన్నమాట LV-M3M4 అన్నమాట. సో LV-M3M4 అనేది ఒకటే రాకెట్, గుర్తు పెట్టుకోండి. ఈ 3 ప్రయోగాలను మనము శ్రీహరికోట నుండి పంపడం జరిగింది. కానీ మనము 2008 అక్టోబర్ 22న PSLV-C11ను శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో మొదటి లాంచింగ్ ప్యాడ్ నుండి పంపినాం. అయితే 2019 జూలై 22లా 2023 జూలై 14న పంపిన చంద్రయాన్ 2, చంద్రయాన్ 3ని మాత్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉన్న మనము రెండవ లాంచ్ ప్యాడ్ నుండి పంపడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇస్తున్నటువంటి ప్రశ్నలు ఏ మాత్రమే సరి అయింది, బి మాత్రమే సరి అయింది, ABCD ఇలా అడగడం జరుగుతుంది. కాబట్టి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మొదటి లాంచ్ ప్యాడ్ నుండి చంద్రయాన్ 1 పంపితే ఈ రెండింటిని మాత్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుండి పంపడం జరిగింది. మరి చంద్రయాన్ 1 డైరెక్టర్ మలై స్వామి అన్నాదురై, చంద్రయాన్ 2 డైరెక్టర్ ముత్తయ్య వనిత, చంద్రయాన్ 3 డైరెక్టర్ వీరముత్తువేల్. అయితే ఇక్కడ మనకు అడగవలసినటువంటి ప్రశ్న,
చంద్రయాన్ 3 అసోసియేటివ్ డైరెక్టర్ గా కల్పన కాళహస్తి అందులో పాల్గొనడం జరిగింది. ఇది అడగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చంద్రయాన్ 3 లో అసోసియేటివ్ డైరెక్టర్ గా పనిచేసింది ఎవరండి? కల్పన కాళహస్తి. ఓకే, మరి చంద్రయాన్ 1 బరువు 1380 కిలోగ్రాములు. చంద్రయాన్ 2 చూడు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1380 ఉంది కదమ్మా. సో కాబట్టి 1380లో ఇక్కడ 380 కంపల్సరీ ఉంటుంది. సో 1380లా ఇక్కడ 380 ఉంది కదా, 3850 అన్నమాట. సో ఈ 380 కంపల్సరీ. 3 ఇట్లా పోతే ఎంతమ్మా? 5. 1380 కిలోగ్రాములేమో చంద్రయాన్ 1, 3850 కిలోగ్రాములు చంద్రయాన్ 2. ఇంకొక 50 కలపండి చంద్రయాన్ 2 కు 3900 కిలోగ్రాములు. చాలా సింపుల్. 3850 కిలోగ్రాములు చంద్రయాన్ 2 బరువు అయితే ఒక 50 కలపండి, 3900 కిలోగ్రాములు చంద్రయాన్ 3 బరువు అన్నమాట. 386 కోట్ల ఖర్చు చంద్రయాన్ 1 కు వస్తే ముల్ల 9 అన్నమాట చంద్రయాన్ 2 కు. 3 రెట్లు. ఓకేనా? 970 కోట్లు. 386 కోట్లు చంద్రయాన్ 1 అయితే దాదాపు 2 టైమ్స్ చంద్రయాన్ 3. సో కాబట్టి 386 కోట్లు చంద్రయాన్ 1 అయితే 970 కోట్లు చంద్రయాన్ 2, 615 కోట్లు చంద్రయాన్ 3. అంటే 3 చంద్రయాన్ 3, ముల్ల 9, 970 కోట్లు చంద్రయాన్ 2 అన్నమాట. అమ్మ, మరి ఇప్పుడు చంద్రయాన్ 1 ఎంత వరకు పనిచేసింది అంటే 2009 ఆగస్టు 28 వరకు పనిచేసింది. చంద్రయాన్ 2 2019 సెప్టెంబర్ 26న చంద్రుడి ఉపరితలాన్ని ఢీకోవడం వల్ల, ఓకేనా, అది పేలిపోయింది. మరి చంద్రయాన్ 3 చంద్రుని మీదకి ఎప్పుడు చేరింది అంటే 2023 ఆగస్టు 23న చేరింది. 2023 జూలై 14న పంపితే 2023 ఆగస్టు 23న చంద్రుని మీదికి చేరింది. ఇప్పుడు ఈ చంద్రయాన్ 1 ఏం చేసింది? చంద్రయాన్ 2 ఎందుకు విఫలమైంది? చంద్రయాన్ 3లో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటివి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు నేను చర్చిస్తా ఉన్నా. ఓకేనా? చూడండి. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఇది భూమి ఉంది. ఈ భూమి నుండి చంద్రుని మీదికి మనం ఏం పంపుతున్నాము? చంద్రయాన్ 1 పంపినాం కదా. ఇలా తిరుగుకుంటూ దించుంటుంది. అయితే చంద్రయాన్ 1లో ఏముంది అమ్మా అంటే ఓన్లీ ఆర్బిటర్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇగో ఇది ఆర్బిటర్. చంద్రయాన్ 1లో ఉన్నటువంటిది ఆర్బిటర్ ఉందన్నమాట. దీంట్లో 11 పేలోడ్స్ వాడినాం. 11 పేలోడ్స్ వల్ల 5 మనయి, 2 అమెరికావి నాసావి, 3వది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీవి, తర్వాత బల్గేరియాది 1. సో మొత్తం మీద 11 పేలోడ్స్ వాడినాం. కానీ ఇందులో ఉన్న భాగాలు మాత్రము ఇదే అన్నమాట. ఒకటి ఏంటిదమ్మా అంటే ఆర్బిటర్. ఈ ఆర్బిటర్ ఏం చేస్తుంది అమ్మా అంటే చంద్రుని చుట్టూ తిరుగుతూ చంద్రుని మీద నీటి జాడను వెతుకుతుంది, చంద్రుని మీద హీలియం నిల్వలను గుర్తిస్తుంది, చంద్రుని మీద ఖనిజాలను అన్వేషిస్తుంది. అదే విధంగా చంద్రునికి సంబంధించినటువంటి అనేకమైన ఫోటోలను తీసి ఒక 3D అట్లాసును తీయడానికి ప్రయత్నం చేస్తుంది చంద్రయాన్ 1. అలా చేసింది. దాదాపు 1 సంవత్సర కాలం పాటు పనిచేసి అనేకమైనటువంటి ఫోటోలను తీసి పంపింది. దాని ఆధారంగా చంద్రుని మీద దక్షిణ ధ్రువం మీద నీరు ఉన్నట్లుగా గుర్తించిన ఏకైక దేశం భారతదేశం. మరి చంద్రయాన్ 2లో ఏం జరిగింది? చాలా జాగ్రత్తగా. చంద్రయాన్ 2లో ఏమందమ్మా అంటే ఇది ఎర్త్ అన్నమాట. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇది మూన్ కదమ్మా. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏముంటదమ్మా అంటే ఇందులో 3 ఉన్నాయి చంద్రయాన్ 2లో. ఒకటి ఆర్బిటర్. ఆర్బిటర్ ఇందులో కూడా ఉంది. అయితే ఈ ఆర్బిటర్ కడుపులో ఇంకా ఏముంది అమ్మా అంటే ఇండ్లకెంచి ఆర్బిటర్ తిరుగుతూ ఉంటే ఈ ఆర్బిటర్ లో నుండి మెల్లగా ఒక విక్రమ్ ల్యాండర్ బయటికి వస్తుంది అన్నమాట. విక్రమ్ ల్యాండర్
ఓకేనమ్మా, ఇది విక్రమ్ ల్యాండర్. సో ఈ విక్రమ్ ల్యాండర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా పెట్టడం జరిగింది. ఈ విక్రమ్ ల్యాండర్ నెమ్మదిగా చంద్రుని మీద దిగితే ఆ విక్రమ్ ల్యాండర్ కడుపులో నుండి ప్రజ్ఞాన్ అన్నమాట, ప్రజ్ఞాన్ అనేటటువంటి రోవర్ బయటకు వస్తుంది. సో చంద్రయాన్ 2 లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటేది ఏంటిదమ్మా అంటే ఆర్బిటర్ అన్నమాట, రెండవది ఏంటిదమ్మా అంటే ఓకేనా విక్రమ్ ల్యాండర్ అన్నమాట, విక్రమ్ ల్యాండర్. మూడవది ఏంటిదమ్మా అంటే ప్రజ్ఞాన్ రోవర్. ప్రజ్ఞాన్ అంటే నాలెడ్జ్ అని అర్థం అన్నమాట, జ్ఞానం. ఓకేనా, అంటే దాని చంద్రుని మీద తిరిగి చంద్రునికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి ఇస్తుంది కాబట్టి ప్రజ్ఞానాన్ని పెట్టినాం. సో ఇప్పుడు విషయం ఏంటిదమ్మా అంటే ఇది మనం పోయిన తర్వాత 2019 సెప్టెంబర్ 6వ తారీఖున ఏం జరిగిందమ్మా అంటే ఈ ల్యాండర్ నెమ్మదిగా చంద్రుని మీద దిగకుండా వేగంగా దిగడం వల్ల ఆ చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల ఆ విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ పేలిపోవడం జరిగింది. వాటి 2019 సెప్టెంబర్ 6వ తారీఖున ఏం జరిగిందమ్మా, ఈ చంద్రయాన్ 2 విఫలమైనట్లుగా భావించిన. మరి చంద్రయాన్ 3లో మనం ఏం చేసినామమ్మా అంటే చంద్రయాన్ 3లా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటివంటే ఈ ల్యాండర్ ను నెమ్మదిగా దించడానికి మనము ఒక పరికరాన్ని వాడినమమ్మా. దాని పేరు ఏం పేరమ్మా అంటే ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నమాట. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే నెమ్మదిగా దిగడానికి ప్రయత్నం చేస్తుంది. రెండవది మళ్ళీ సేమ్ అన్నమాట విక్రమ్ ల్యాండర్ ను వాడినాం. ఓకేనమ్మా. మూడవది ఏంటిదంటే ప్రజ్ఞాన్ రోవర్ ని వాడినాం అన్నమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. చంద్రయాన్ 1 లో ఉన్నదేంది లేనిదేంది, చంద్రయాన్ 2 లో ఉన్నదేంది లేనిదేంది, చంద్రయాన్ 3 లో ఉన్నదేంది లేనిదేంది అనేటటువంటి అంశాలను మనం అడుగుతాడు. చంద్రయాన్ 1 లో ఒక ఆర్బిటర్ మాత్రమే ఉంది, చంద్రయాన్ 2 లో ఆర్బిటర్ ఉంది, విక్రమ్ ల్యాండర్ ఉంది, ప్రజ్ఞాన్ రోవర్ ఉంది. చంద్రయాన్ 3 లో ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంది, విక్రమ్ ల్యాండర్ ఉంది, ప్రజ్ఞాన్ రోవర్ ఉంది. ఈ విధంగా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ని మన భారతదేశం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2008, 2019, 2023లో పంపి భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా చేర్చడం జరిగింది. చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫిజిక్స్ రమేష్ సార్. థ్యాంక్ యూ.